గెలిపించండి, వైసీపీ దొంగ నాటకాలను అడ్డుకోండి, సీఎం వెలుగొండ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మార్కాపురం జిల్లా జరిగిన అన్యాయాన్ని సవరిస్తూ మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లా పోలవరం ప్రాజెక్టుతో నష్టపోయిన ప్రజలకు పోలవరం జిల్లా ఇచ్చిన హామీ మేరకు 3 జిల్లాలు ఇచ్చా. గత పాలకుల్లో సరిహద్దురాలపై కూడా నా బొమ్మలు వేయించుకునే బుద్ధి నాకు లేదు, ప్రజల భూమిపై ప్రజలకే హక్కు కల్పించే విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదంటూ చంద్రబాబు గారి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే అది ప్రణాళికాబద్ధమైన దాడి అంటూ సుప్రీంకోర్టు ఏదైతే ఎన్సీఆర్టీ పుస్తకాల గురించినటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మా ఆదేశాలు అమలు చేయలేదేమంటూ ఇక్కడ చీఫ్ సెక్రటరీని మందలించింది ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ఇప్పుడే కాదు, ఇజ్రాయెల్ ఎప్పటికీ అండగా భారత్, ఇజ్రాయెల్కి ఎప్పటికీ అండగా భారత్, రక్తం త్యాగంతో ఏర్పడిన బంధం అన్నది. ఇజ్రాయెల్ గడ్డపై 4000 మంది భారత సైనికులు ప్రాణాలు అర్పించారు. ఇరు దేశాలు ఉగ్రవాద బాధితులు, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాల్సిందే. గాజా శాంతి ప్రణాళికకు సంపూర్ణ మద్దతు ఇస్తాం. ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ నాకు సోదరుడి కంటే ఎక్కువ, ఆయన ఆలింగనానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. బట్ తప్పు చేశా క్షమించండి. గేట్స్ ఫౌండేషన్ సిబ్బందికి బిల్ గేట్స్ విజ్ఞప్తి, 2 రష్యన్ మహిళలతో తనకు సంబంధం ఉన్నట్టు అంగీకారం, వాళ్ళు ఎప్స్టీన్ బాధితులు కారణ వివరణ అన్నటువంటిది హైలైట్ చేశారు. గజ దొంగని పట్టుకోవాలి అంటూ తిరుమల లడ్డు విషయంలో గుమస్తాలు చిరుద్యోగులను తప్పుపడుతున్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పుంటే అంశానికి ముగింపు వచ్చేది, ఇకపోతే ఆ గజ దొంగ జగనేనా అంటూ